దానయ్య గారు ఆయన ఏ సినిమా ఆయన మామూలుగా ఆయనకి కథ తెలియదు ఆయన చేసే సినిమాలకు. మీకు తెలుసా విషయం? ఆయన చాలాసార్లు లొకేషన్కి వచ్చినప్పుడు కూడా ఆయన ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. ఫస్ట్ అనేసుకుంటారు, మీరు చూసుకోండి సార్ అంటారు. ఆయన లొకేషన్కి వచ్చినప్పుడు అడుగుతున్న కొన్ని కొన్ని క్వశ్చన్లు వింటే నాకు ఓ దానయ్య గారికి పూర్తిగా కథ తెలియదు అనమాట అని ఒక క్లారిటీ వస్తుంది. అండ్ తెలియకపోయినా సరే ఆయన మాత్రం ఒక కాన్ఫిడెన్స్లో ఉంటారు. ఆల్రెడీ ఐ థింక్ యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసేస్తారు అనుకుంటా. లేదంటే అంతగా పెద్దగా స్క్రిప్ట్లు పట్టించుకొని దానయ్య గారికి నిన్ను కోరీలు, ఆర్ఆర్ఆర్లు, సరిపోదా శనివారంలు, ఓజీలు ఎందుకు పడతాయి? ఎక్కడో మచ్చ ఉంది సార్. ఎందుకంటే ఆయన ఐ ఫీల్ ఈజ్ అ వెరీ పాజిటివ్ పర్సన్. ఆయన చాలా హాయిగా సినిమా అంటే ఎంజాయ్ చేయాలి సార్, బాగా జరిగిపోవాలి అని ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటారు. అందుకనే అనుకుంటా మంచి సినిమాలు, మంచి కథలు ఆయన ఎత్తుక్కుంటూ వస్తాయి. అండ్ ఈ సినిమాకి కూడా కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు దానయ్య గారికి. అండ్ కళ్యాణ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కళ్యాణ్కి ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద